శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీకృష్ణ. లీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు గోదా అమ్మవారు మనకి 10వ రోజు వ్రతంలోకి ప్రవేశిస్తూ 10వ ఒక గోపికను మేల్కొల్పారు. ఈమె కూడా సిద్ధోపాయనిష్ఠురాలు. అంటే భగవంతుడు యొక్క అనుభవం సిద్ధించి అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఒక గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు. నిన్న పాసురం వరకు కూడా శ్రవణ మనన భక్తిని, అనన్య ఉపాయత్వాన్ని మనకి తెలియజేశారు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున అని అనన్యమగు భక్తి చేతనే విశ్వాత్మకుడగు నన్ను పొందగలరు. నన్ను ఎరుంగుటకు, నన్ను దర్శించుటకు, నాలో ప్రవేశించుటకు సాధనమేంటయ్యా అంటే భక్తి మాత్రమే అని అర్జునుడికి ఉపదేశిస్తూ మనందరికీ కూడా సందేశం ఇచ్చారు భగవంతుడు. ఆ విధంగా భగవంతుడే ఉపాయమని విశ్వసించిన వాళ్ళని సిద్ధోపాయనిష్ఠులు అంటారు. అంటే మన ప్రయత్నం చేత వచ్చింది కాకుండా ఎల్లప్పుడూ ఉండే ఉపాయము సిద్ధోపాయము. అంటే ఒక ఫలితము, ఆ ఫలితం మనకు సిద్ధించే ఉంది అనే భావము. దానికంటే ఇతరములకు ఉపాయాలను ఆశ్రయించి వేరే వేరే మార్గాల ద్వారా భగవంతుడిని పొందాలి అని ప్రయత్నం చేస్తే వాళ్ళని సాధ్యోపాయనిష్ఠులు అని అంటారు. ఇప్పటికి మనకు 6వ పాసురం నుంచి 6, 7, 8, 9, 10 నిన్నటికి 4 పిల్లలు సిద్ధోపాయనిష్ఠ కలిగిన వారిని మేల్కొల్పారు. శ్రవణ మనన విధుల ద్వారా మేల్కొల్పారు. 9వ పాసురంలో వశీకారావస్థలో ఉండేటువంటి ఒక ఆమెను మేల్కొల్పారు. అంతకుముందు 3 మేల్కొల్పబడ్డారు. భగవద్ అనుభవంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని, భగవద్ అనుభవంలో వరలాడుతున్నటువంటి వాళ్ళని, ఎక్కడ లేచి బయటికి వస్తే ఆ భగవద్ అనుభవానికి అంతరాయం ఏర్పడుతుందో అనేటువంటి ఆలోచనతో ఆ భగవద్గుణగానంలో మురిసిపోతూ నిద్రిస్తున్నట్లుగా అంతఃపురంలో ఉండిపోయినటువంటి 3 మేల్కొల్పారు 6, 7, 8 పాసురాల్లో. మనం ముందుగానే అనుసంధానం చేసుకున్నట్లుగా 6వ పాసురం నుంచి 10వ పాసురం వరకు కూడా 15వ పాసురం వరకు కూడా గోదా అమ్మవారు మనకి 10 మంది ఆళ్వార్లని మేల్కొల్పుతూ ఉన్నారు. ఈ ఆళ్వార్లందరూ కూడా సిద్ధోపాయనిష్ఠులు. వీళ్ళు వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లు భగవంతుడే వాళ్ళకి లభించిన ఉపాయము అనేటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు. 6, 7, 8 పాసురాల్లో మేల్కొల్పబడిన ఆళ్వార్లు ఎవరు అంటే మొదలై ఆళ్వార్లు అని అంటారు. మొదటి 3 ఆళ్వార్లు వారెవరంటే సరోయోగి, భూతయోగి, మహాయోగి. సరోయోగికి మరొక పేరు పొయ్గై ఆళ్వార్, భూతయోగికి పూదత్ ఆళ్వార్, మహాయోగికి మరో పేరు పేయాళ్వార్. వీళ్ళు 3 విషయంలోనూ భగవద్ అనుభవం విషయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకసారి వీరు 3 సమావేశంలో ఒక విచిత్రం ఏంటంటే, ఒకసారి తిరుక్కోవలూరు అనే గ్రామంలో సరోయోగి ఒక గదిలో పరుండి ఉండగా ఒక భూతయోగి ఆయన వచ్చారట. ఆయన వచ్చినప్పుడు వర్షం పడుతూ ఉండడం చేత తనకు స్థలం ఇమ్మని భూతయోగి అడిగారు. భూతం సరస్య మహదాహ్వయాన్ని మనం ఏ ఆళ్వారిని అయితే మొట్టమొదటి ప్రార్థిస్తున్నామో వీళ్ళు 3 కలిపి మొదటి ఆళ్వార్లని అంటారు. సరే, భూతయోగి అంటే పూదత్ ఆళ్వారు వచ్చిన వెంటనే ఆ గది ఒకరి పరుండడానికి మాత్రమే సరిపడుతుంది. కానీ లోపల ఉండేటువంటి సరోయోగి అంటే పొయ్యిగై ఆళ్వారు గారు భూతయోగికి కూడా ప్రదేశాన్ని ఇచ్చారు. వీళ్ళిద్దరూ అక్కడ కూర్చుని లోకంలో సామాన్య జీవులందరూ మాట్లాడుకున్నట్లుగా లౌకిక విషయాలు మాట్లాడుకోలేదు. ఎవరి మానాన్న వాళ్ళు భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండిపోయారు. అలా ఉన్న సమయంలో మహాయోగి అని 3వ ఆళ్వార్ పేయాళ్వార్ గారు అక్కడికి వచ్చారు.
అతను కూడా వర్షం పడుతుంది కాబట్టి స్థలం ఏమని అడగ్గా ఇద్దరు పడుకునే ప్రదేశంలో ముగ్గురు కూడా నిలబడి ఉన్నారట. వీళ్ళు ముగ్గురు సమావేశము ఒక చోట ఉంది. మహా ఆళ్వార్లు విష్ణు భక్తి అనే ప్రవాహంలో నిమగ్నులైనటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురు అక్కడ నిలబడి ఎవరి ధ్యానంలో వాళ్ళు ఉండగా వారి మధ్యలోకి వీళ్ళని చూడాలి అనే ఉద్దేశంతో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వచ్చి వారి మధ్య ప్రవేశించారట. అంతకంతకు కూడా వారికి స్థలం ఇరుకైపోతుంది. బయటకు చూస్తే ముగ్గురే ఉన్నారు అక్కడ. వాళ్ళ ఆశ్చర్యంతో ఏమిటిది అని చూస్తే ఒక వెలుగు కనిపించి శ్రీమన్నారాయణుని దర్శనం అయింది వాళ్ళ ముగ్గురికి. అప్పుడు ఆ ముగ్గురు కలిసి మంగళాన్ని పాడారు. ఆ ముగ్గురు కలిసినప్పుడు వచ్చిన వెలుగునే కిందటి పాసురంలో గేదెలు వెళ్ళిపోతున్నాయి, వెలుగు వస్తోంది అని చెప్పారు కదా. ఆ విధంగా తూర్పు దిక్కున వెలుగు కనిపించడం అనేది ఆ ముగ్గురు ఆళ్వార్ల విషయంలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనటువంటి విషయాన్ని 6, 7, 8 పాసురాల్లో మొదలయ్యి ఆళ్వారని ముగ్గురు ఆళ్వార్లని కూడా మనకి అమ్మవారు తెలియజేశారు. ఇక నిన్నటి పాసురంలో మణిమయ భవనాల్లో దివ్య ప్రభల మధ్య సుగంధ రూపాలతో మెత్తని శయ్య మీద నిద్రించినటువంటి ఆమె స్థితప్రజ్ఞావస్థలో వశీకారావస్థలో ఉన్నటువంటి ఆమెను మేల్కొల్పారు కదా. ఆమె ద్వారా మనకి భక్తిసారులు అనే ఆళ్వార్ని అమ్మవారు మనకి అనుగ్రహం చేశారు. భక్తిసారుల యొక్క మహాత్యాన్ని మనకి పరిచయం చేశారు. భక్తిసారులు కూడా మహాజ్ఞానులు, ఎల్లప్పుడూ భగవద్ అనుభవంలోనే మునిగి ఉండి ఇతర ఉపాయాల్ని బాహ్యంగా ఏం జరుగుతున్నా సరే వాటిని ఆయన పట్టించుకునేవారు కాదుట. ఆయన దగ్గర ఆ సిద్ధులు, అష్టసిద్ధులు, మహిమ, గరిమ, లఘిమ ఇటువంటి 8 సిద్ధులు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రమూ ఉపయోగించకుండా ఉండేవారు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో ప్రయాణం చేస్తూ భక్తిసారుల యొక్క నిష్టను పరీక్షిద్దామని చెప్పి ఆయన దగ్గరికి వచ్చారట. వచ్చి ఏదైనా వరమిస్తాం కోరుకోమంటే, నాకు భగవంతుడు తప్ప ఇతరమేమీ లేదు ఈ బాహ్య ప్రపంచంలో, ఈ ప్రపంచంలో నాకేమీ అక్కర్లేదు అంటే ఆ మారువేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు అలా కాదు, మీ భక్తికి మెచ్చి వరం ఇద్దామనుకుంటున్నామంటే, సరే నేను ఒక బొంత కుట్టుకుంటున్నాను, ఈ బొంత కుట్టుకోవడానికి సూదిలోకి దారం ఎక్కించమని అడిగారు. అంటే అంత వాంఛలు లేనటువంటి వారు ఆయన భక్తిసారులు అనే ఋషి గారు. ఇది వారి యొక్క సిద్ధ సాధన నిష్టను, అనన్య ఉపాయత్వాన్ని, అంటే భగవంతుడే తప్ప ఇతరులు ఎవరు నాకు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆయనకు అష్టసిద్ధులు ఉన్నాయి కదా, అందువలన భక్తిసారులు ఆయన దగ్గర ఒకసారి ఒక సిద్ధుడు వచ్చి ఒక రసగుళికనిచ్చి ఇది బంగారం ఇస్తుంది అని చెప్పారట. అప్పుడు భక్తిసారులు తన శరీరం నుండి మట్టిని నలిపి తీసి ఇది కూడా బంగారం అవుతుంది చూడు అని చూపించారని. ఇటువంటి సిద్ధులన్నీ కూడా భక్తిసారుల దగ్గర ఉన్నప్పటికీ ఆయన భగవన్ నిష్టలో మాత్రమే ఉండేవారు, నిరాడంబరంగా ఉండేవారు, నిష్కామంగా ఉండేవారు. ఒక వృద్ధ స్త్రీ ఆయనకి సేవలు చేసింది చాలా రోజులు. అందువలన ఆమెకు మరలా యవ్వనం అంటే మామూలుగా బలము వచ్చేలాగా ఆయన చేశారు. ఆ స్త్రీని ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారి వివాహం చేసుకుని నాకు కూడా యవ్వనం కావాలని చెప్పి భక్తిసారుల వారిని తన ఆస్థానానికి రమ్మని కబురు పెట్టారు. అయితే భక్తిసారుల వారు వారి ఆస్థానానికి రావడానికి ఇష్టపడలేదు. అందువలన రాజుగారికి కోపం వచ్చి ఆయన్ని కాంచీపురం నుండి వెళ్ళిపోవలసింది అని దేశ బహిష్కరణ విధించారు. సరే, అప్పుడు భక్తిసారుల వారు ఈ దేశం నుంచి వెళ్ళిపోదాము అని లేచి తన శిష్యుడైనటువంటి కణికన్నర్ అనే శిష్యుడితో కలిసి వెళ్ళిపోతూ ఆ స్వామి ఉండేటువంటి ఊరిలో ఆ దేవాలయంలో ఉండేటువంటి భగవంతుడిని, ఆ శ్రీరంగనాథ స్వామిని ఆ భక్తిసారులు వెళ్ళిపోతూ రారా రంగా నువ్వు కూడా మనం వెళ్ళిపోదాము అన్నారట. అంటే వెంటనే గర్భగుడిలో ఉండేటువంటి ఆ స్వామివారు లేచి, ఆయన ఆదిశేషువు మీద కదా నిద్రిస్తారు, ఆ ఆదిశేషువుని ఒక సర్పంలాగా చుట్టుకొని భక్తిసారులు వెనక వెళ్ళిపోతున్నారట. అంత మహిమాన్వితులు భక్తిసారులనే ఆళ్వార్లు. ఈ ఆళ్వార్లు చెప్పినట్లు చేశారు కాబట్టే ఆ దేవుడికి యథోక్తకారి అని పేరు వచ్చింది. ఈ సంఘటన జరిగింది కుంభకోణం అనేటువంటి ప్రదేశంలో. అందుకనే కుంభకోణంలో ఉండే భగవంతుడిని శారంగపాణి
అని పిలుస్తారు. భక్తిసారులు ఊర్లో ప్రదర్శనం చేస్తూ ఉంటే ఆ స్వామి లేచి పైకి తలెత్తి చూసేవారట. అందువలన యథోక్తకారి పెరుమాళ్ళని ఆయన అంటూ ఉంటారు. అంచేది ఇలాంటి మహిమలు కలిగి అయితే తర్వాత రాజుగారు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడడంతో మరలా ఆళ్వారుగా వాళ్ళు లోపలికి రావడం, మరలా వారితో పాటు భగవంతుడు కూడా గర్భగుడిలోకి రావడం జరిగింది. ఇంత మహిమాన్వితులైనటువంటి ఆళ్వార్లని అమ్మ మనకు అనుగ్రహం చేస్తున్నారు. ఈరోజు ఈ 10వ పాసురంలో సిద్ధోపాయనిష్ఠులు తాము ఏ వ్రతాన్ని భగవత్ప్రాప్తికి ఉపాయంగా ఆచరించరు. కొంతమంది కేవలం భగవద్ధ్యానంలోనే ఉంటారు. అటువంటి ఆయన్ని మేల్కొల్పుతున్నారు. వారి పేరే నమ్మాళ్వార్. వారు ఏ విధమైన సాధన లేకుండా పుట్టిన దగ్గర నుంచి భగవంతుని యొక్క ధ్యానంలో ఉన్నట్టు నమ్మాళ్వారు. ఆయన పుట్టిన తర్వాత ఒక బాలను ఏడ్చినట్లు ఏడవలేదు, తల్లి దగ్గర స్తన్యం తీసుకోలేదు, అలా భగవద్ధ్యానంలోనే ఉండిపోయారు. వారు ఏ విధమైన సాధన లేకుండా యోగ సాధనలో ఉండి భగవద్ అనుభవాన్ని అనుభవించారు. వారి వాక్కు నుండి వెడలినటువంటి తిరువాయుమొళి అనేటువంటి ఆ దివ్య ప్రబంధమే వైష్ణవజన భక్తులందరికీ కూడా ప్రపన్న జన శరణ్యమైన గ్రంథంగా, ద్రావిడ భాషలో ప్రప్రబంధంగా ఆవిర్భవించిన మహాకావ్యంగా కీర్తింపబడింది. అటువంటి నమ్మాళ్వార్ సదృశమై భగవంతుని యొక్క యోగనిష్టలో ఉండి ఆ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఒక ఆమెను ఈరోజు మేల్కొల్పుతూ ఉన్నారు. ఈమె ఏషయేవ ఆనందయతి అని వాక్యాన్ని విశ్వసించిందంటే భగవంతుడే లాభ నష్టాలను ఇచ్చేవాడు, ఏదైనా సరే పరమాత్మవే కానీ నాది కాదు అనేటువంటి నిశ్చయ స్థితిలో ఏకేంద్రియ అవస్థ. ఆమె యొక్క మనసు మాత్రమే పనిచేస్తుంది. ఆ మనసులో భగవంతుడే సంచరిస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్న ఆమెను మేల్కొల్పుతూ ఉన్నారు. పాసుర విన్నపం చేసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం నోత్తుచ్చువర్కం పుగుగిன்ற అమ్మనాయ్ மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் விளந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்கலமே తేత్తుమాయ్ వందు తెరో ఏలో నింబావాయ్. ఈనాటి గోపిక చాలా శ్రేష్ఠురాలు. ఈమె కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి ఆమె కూడాను. ఈమెను పొందాలని కృష్ణుడే వ్రతం చేస్తూ ఉంటాడట. అటువంటి ఆమె ధైర్యంతో నిద్రపోతూ ఉంది. ఎందువల్లంటే కృష్ణ పరమాత్మ తనను కోరి వస్తాడని. అందువలన గోదామ్మవారు నీ వ్రతం అప్పుడే పూర్తయినట్లుందే, ఫలము పొందినట్లున్నావే, నోత్తుచ్చు వర్గం పుగుగిన్ర అమ్మనాయ్, నోము నోచి స్వర్గాన్నే పొందినట్లున్నావే అమ్మ. పోనీ మాట్లాడకపోతే మాట్లాడకపోయావు, తలుపైనా తెరవరాదా? తలుపు తెరు, స్వామితో నీవు లోపల కూడి ఉన్నావని మాకు తెలుసు అంటే మీకలా తెలుసని అడుగుతున్నారు ఆవిడ. దానికి ఏం చెప్తున్నారంటే తులసి మాలల యొక్క సుగంధాలు బయటికి వ్యాపిస్తూ ఉన్నాయి. అందుచేత భగవంతుడు అక్కడే ఉన్నాడు. కృష్ణ పరమాత్మ నాత్తత్తుడాయ్ ముని నారాయణన్, కిరీటమునందు పరిమళిస్తున్న తులసి మాలలు కలిగినటువంటి నారాయణుడు. ఆ తులసి యొక్క పరిమళం వలన మాకు స్వామి యొక్క ఉనికి మనకు తెలుస్తుంది. అటువంటి నీవు మేల్కొమ్మ నమ్మాల్ పోత్తపరైతరం పుణ్యనాల్, మాకు మంగళం పాడగానే పరను వసంగు పుణ్యుడు. మేము మంగళాశాసనం చేసిన వెంటనే మాకు పరా అనే వాద్యాన్ని ఇస్తానని ఆయన అన్నారు. ఆయన ఉదార స్వభావుడు, పుణ్యమూర్తి. కృష్ణం ధర్మ సనాతనం, సనాతన ధర్మమే కృష్ణుడు. రిపూణామపి వత్సలహ అని రామావతారంలో శత్రువుల మీద కూడా దయ కలిగిన వాడు కదా రాముడు. అటువంటి రామచంద్రమూర్తి వలె ఈయన సనాతనమైనటువంటి ధర్మస్వరూపుడు అని చెప్తూ నీవు ఎంత సులభుడు అంటే మన కోసమని ఆయన ప్రయత్నం చేస్తాడు.
ఆయన దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటే ఆయనే మన దగ్గరికి వస్తారు. శ్రీరామావతారంలో ఋషులందరూ కూడా రామచంద్రమూర్తిని దర్శిస్తే వారిని చూసి నొచ్చుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. అయ్యో, అడవిలో మీరు ఎందుకు సంచరించి వచ్చారు? నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా. ఈ కంటకప్రాయమైనటువంటి అడవి వలన మీకు పాదములకు బాధ కలిగి ఉంటుంది అని బాధపడినటువంటి సౌజన్యమూర్తి శ్రీరామచంద్రుడు. ఆ స్వభావమే స్వామిలో కూడా ఉంది. అతడే మనకు పుణ్యం. పూర్వం ఒకనాడు పుణ్యం చేయలేదా మనము? ఒకనాడు తన భార్యను అపహరించినటువంటి రావణాసురుణ్ణి, ఆయన యొక్క సోదరుణ్ణి వాడు నశించకూడదని, చనిపోకూడదని ఎంత ప్రయత్నం చేసినా వాడు వదలలేదు రావణాసురుడు. వాని దగ్గరికి వెళ్ళి వారిని బాగు చేయాలని ప్రయత్నించినా లొంగకపోతే చిట్ట చివరకు తన లోపల తనంత తాను వచ్చి మునిగేలా చేశాడు. ఆనాడు స్వామి మహాపురుషుడే లోకమునకంతా ఉపకరించడానికి రాముడై దిగి వస్తే భగవంతుడు ఒక మహాహ్రదం అని చెప్పుకున్నాం కదా మనము. అటువంటి ఆ హ్రదంలో తటాకంలో రావణ కుంభకర్ణులు ఏం చేశారు? ఆ రాముడనే హ్రదంలోకి దిగి వాళ్ళంతటి వాళ్ళే చనిపోయారు. అందుచేత అటువంటి స్వామి యొక్క కీర్తిని కీర్తిద్దాము. నువ్వు కుంభకర్ణుడు ఒకవేళ అలా చనిపోతూ నీకేమైనా అతను నిద్ర ఇచ్చేసాడా ఏంటమ్మా? పూర్వం ఒకనాడు మృత్యువు నోటిలో పడిన కుంభకర్ణుడు మృత్యువు దగ్గర ఓడిపోయి ఆ నిద్రని నీకు బహుమతిగా ఇచ్చాడా ఏమిటి? ఇంతలా నిద్రపోతున్నావని అడుగుతున్నారు. ఇక్కడ కుంభకర్ణుడు అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. కుంభకర్ణ శబ్దానికి ద్రావిడ భాషలో కుంభకర్ణ అంటారు. మన పాసురంలో కూడా కుంభకర్ణనం అన్నారు అమ్మగారు. అగస్త్య మహర్షికి పేరు. కుంభము ఉత్పత్తి స్థానంగా కలిగినవాడు. అతను ఈయనకి గాఢ నిద్రలు ఎలా ఇస్తాడు అని అంటే, కుంభకర్ణుడిని అగస్త్యుని మహత్యం 3 విషయాల్లో ప్రసిద్ధము. ఒకటి, వింధ్య పర్వతాన్ని సూర్యగమనాన్ని నిరోధించకుండా తగ్గించడంలోనూ, సముద్రాన్ని పుడిసిడి పట్టి త్రాగడంలోనూ, అందరికీ మృత్యువై బాధిస్తున్న వాతాపి అనే రాక్షసుని జీర్ణం చేసుకోవడం, ఈ 3 మహత్యములు అగస్త్య మహర్షిలో ఉన్నాయి. వింధ్యములో అహంకారము ఉంది, అందువల్ల భగవద్జ్ఞానం కలగకుండా నిరోధించాడు. దానిని తగ్గించి జ్ఞానప్రసారం అయ్యేలా చేసినవాడు అగస్త్య మహర్షి. అలాగే భగవద్విషయాన్ని అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. అగస్త్యుని 2వ గొప్పతనము సముద్రుణ్ణి ఆచమించాడు. ఆ భగవద్ అనుభవానికి సాధనంగా ఎరగదగిన శాస్త్రాలను గ్రహించడమే కదా. మేఘము గురించి చెప్పినట్టు అమ్మ చెప్పారు మనకి. ఆ శాస్త్రజ్ఞానము ఉన్నవాడే అగస్త్య మహర్షి. 3వది వాతాపి అనే రాక్షసుని జీర్ణం చేసుకోవడం. అంటే భగవంతుడంటే విముఖత్వం ఉన్నవాళ్ళు, భగవద్ అనుభవాన్ని పొందే వాళ్ళకి ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంటారు, విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. అటువంటి వాయిని జీర్ణం చేసుకోవడం అంటే ధ్యానం అన్నమాట. అంచేత ఆ మృత్యువును జయించడం అంటే అవిచ్ఛిన్నమైనటువంటి ఆ దురాలోచనల్ని జయించడం, ఇది భగవద్ అనుభవం వల్లనే సాధ్యమవుతుంది. ఈ 3 లక్షణాలు కూడా ఈనాడు మేల్కొల్పబడుతున్నటువంటి గోపికలలో ఉన్నాయని ఆంతర్యంగా గోదా అమ్మవారు మనకు అనుగ్రహించారు. అవి ఏమిటంటే అహంకార విజయము, శాస్త్రజ్ఞానము, నిరంతర భగవద్ధ్యానము కలిగి భగవత్ సంశ్లేషము పరిపూర్ణముగా అందింది. అటువంటి గాఢ నిద్ర నీలో కనిపిస్తోందమ్మా అని చెప్తున్నారు. చెప్తూ ఆర్త ఆనందనడాయ్ అధికమగు నిద్రమత్తు కలదానా అనియు అరుంగలమే దుర్లభమగు ఓ భూషణమా. మన నందవ్రజంలో మన పల్లెలో మా అందరికీ నువ్వు ఆభరణం. అటువంటి ఆభరణమైన దానా మా ఆర్తిని చూసి నీవు బయటికి రావాలి కదా. తేత్తిమాయి వందుతెర తేరుకొని వచ్చి తలుపు తెరిచి మాకు నీ అనుగ్రహాన్ని ఇయ్యి. నీ మాట వింటే చాలు మాకు భగవద్ అనుభవం కలిగిన ఆనందం కలుగుతుంది అని ఇటువంటి ఒక భగవద్భక్తురాలిని, భగవన్నిష్టలో ఏకేంద్రియావస్థతో ఉండేటువంటి ఒక గోపికను గోదా అమ్మవారు 10వ పాసురంలో మేల్కొల్పుతూ తద్వారా నమ్మాళ్ళు వారిని మనకి వారి యొక్క వృత్తాంతాన్ని అమ్మ మనకు అనుగ్రహించారు. స్వస్తి. స్వచ్చిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే
విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.